సో మళ్ళీ జ్యువెలరీ షాప్ కి వచ్చేసాను. గోల్డ్ ఆర్నమెంట్స్ కనబడాలని మనం వెనకాల ఎక్కడ ఉన్నోళ్ళం కాస్త ఇట్లా ముందరకు వచ్చేస్తాం కదా, మీరు కూడా అదే టైప్. శ్రీనవ నుంచి ఎవరైనా వస్తే డిస్కౌంట్స్ కానీ ఆఫర్స్ కానీ ఏమైనా ఉన్నాయా? లాస్ట్ టైం నేను కొన్న జ్యువెలరీ చూసి అండ్ మన ఇక్కడ ఎక్కడున్నానో ఫస్ట్ చెప్పలేదు కదా. సో నేను ప్రస్తుతం కొత్తపేటలో ఉన్న ముకుందా జ్యువెలర్స్ లో ఉన్నానండి. అసలు ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందో. లాస్ట్ టైం మనం చూపించిన కలెక్షన్ అంతా చూసి మా కజిన్ ఒక ఆమె, సో తను జ్యువెలరీ బాగుంది, ఇక్కడ ఏమైనా లైట్ వెయిట్ జ్యువెలరీ ఉందేమో చూపించి నాకు ఈసారి వెళ్ళినప్పుడు అంది. సో ఇంకా తను అడగడమే ఆలస్యం అని చెప్పేసి వచ్చేసాను. ఇక్కడ ఇవాళ లైట్ వెయిట్ కలెక్షన్ ఎట్లా ఉందో చూద్దాము. చూసిన తర్వాత మీకు కూడా నీట్ గా దాని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనతో పాటు రమ్య కూడా ఉంది, డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది జ్యువెలరీకి సంబంధించి. అండ్ అట్లాగే లాస్ట్ టైం నేను ఒక విషయం మర్చిపోయాను. శ్రీనవ నుంచి ఎవరైనా వస్తే డిస్కౌంట్స్ కానీ ఆఫర్స్ కానీ ఏమైనా ఉన్నాయా అని అడగడం మర్చిపోయాను. ఈసారి ఖచ్చితంగా ఆ పాయింట్ నోట్ చేసుకొని ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా డిస్కౌంట్స్ ఉన్నాయా అని అడుగుతాను. సో మీరందరూ కూడా హ్యాపీగా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు. ఆషాఢ మాసం అయిపోయి శ్రావణ మాసం రాగానే ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో వాటికి తగ్గట్టుగా మీరు మంచిగా ఇక్కడ నుంచి షాపింగ్ చేసుకోవచ్చు. సో లెట్స్ బిగిన్ ద వీడియో. మనం ఎక్స్క్లూజివ్ గా లైట్ వెయిట్ కలెక్షన్ చూపిద్దాం ఇప్పుడంతా. సో రెడీగానే ఉంది, తను ముందే చెప్పేశాను నేను వస్తాను, కొంచెం మనం లైట్ వెయిట్ కలెక్షన్ అంతా చూద్దామని చెప్తే వాళ్ళు ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నారు. సో లెట్స్ బిగిన్. నేను ఆల్రెడీ దాంట్లోంచి ఒకటి తీసి పెట్టుకున్నాను కూడా. సో చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఈవెన్ చిన్నపిల్లలకి అంటే యంగ్స్టర్స్ కి కూడా బాగుంటుంది కదా. అంటే ఇప్పుడు ఎక్కువ ట్రెండీ మోడల్స్ అంటే ఇప్పుడు అందరు ఇలా లైట్ వెయిట్ లో హెవీ చూస్ చేసుకుంటున్నారు కాబట్టి. కరెక్ట్. ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? నార్మల్ గా 18-20 గ్రామ్స్ లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి నాకు మీరు చూసుకున్న తృప్తి లేదు ఇందాక. సో చాలా ఇవన్నీ ఎమరాల్డ్స్ అయితే పల్స్ అండి, గ్రీన్ కలర్ లో వచ్చాయి. పల్స్ నా సారీ కూడా మ్యాచ్ అయ్యేలాగా నీట్ గా ఉన్నాయి ఇవి. సో మధ్యలో వచ్చేసి రూబీ వచ్చింది అండ్ నాకు ఈ డిజైన్ నచ్చింది. సేమ్ ఇలాగే మనకి ఇప్పుడు ఇయర్ రింగ్స్ కావాలి అంటే మీరు కస్టమైజ్ చేసిస్తామండి. సో ఈ సెట్ కి మాత్రం ప్రస్తుతానికి ఇయర్ రింగ్స్ లేవు. ఓకే. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ద ఫస్ట్ ఎవర్ అవుట్లెట్ కదా. సో గోల్డ్ లో నేను ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అన్నది ఎక్కడ చూడలేదు. సో ఫస్ట్ టైం ముకుందాలో విన్నాను, చూసాను. రేట్స్ కూడా చాలా రీజనబుల్ గా అనిపించాయి నాకైతే. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, అన్ని మోర్ ఇంపార్టెంట్ థింగ్ లానే ఉన్నాయి. ఏంటంటే వేస్టేజ్ ఇంకా అంతే ఉంది, 2 to 12% అండి. 2 to 12% ఆఫ్ వేస్టేజ్ అండ్ నో మేకింగ్ చార్జెస్. సో ఇదైతే ఇట్లా చాలా 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 బాగుంది. సో మీరు ఏదైతే వేసుకున్నారో ఆ పల్స్ ఏదైతే స్టోన్స్ ఉన్నాయో వాటికి కూడా ఫ్యూచర్ లో 65% అనేది రిటర్న్ వాల్యూ. కరెక్ట్. లాస్ట్ టైం కూడా బీట్స్ జ్యువెలరీ గురించి అడిగినప్పుడు అట్లాగే చెప్పారు. సో 65% ఆఫ్ ఎక్స్చేంజ్ వాల్యూ పల్స్ కి. గోల్డ్ అయితే 100% వెయిట్ ఇంటూ రేట్. నైస్, బాగుంది కదా. ఇంకా కలెక్షన్ అంతా చూసేద్దాం ఒకదాని. సో దీంట్లో పర్ల్స్ అండ్ నక్షి బాల్స్ కదా. నక్షి బాల్స్ ఇవి మీకు నార్మల్ స్టోన్స్ అండి, బీడ్స్ అండ్ స్టోన్స్. ఓకే. దీంట్లో కూడా మళ్ళీ గోల్డ్ బాల్స్ ఉన్నాయి. గోల్డ్ బాల్స్ ఉన్నాయి. సో ఇది కూడా మీకు గ్రాస్ వెయిట్ వచ్చేసి 34 గ్రామ్స్ ఉందండి. అంటే స్టోన్స్ అండ్ పల్స్ తో కలిపి. ఓన్లీ గోల్డ్ వెయిట్ వచ్చేసి 19.7 గ్రామ్స్ ఉందండి. అండ్ దీంట్లో బ్యాక్ చైన్ కూడా చాలా బాగా వచ్చింది. ఇదంతా మీకు కంప్లీట్ హ్యాండ్ మేడ్ అండి. చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఇలా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పర్ల్స్ వచ్చి నక్షి బాల్స్ వచ్చి మళ్ళీ బీడ్స్ ఇదంతా కూడా. సో జస్ట్ 19 గ్రామ్స్ లో. 19 గ్రామ్స్. చాలా యూనిక్ పీసెస్. సో మనం ఒక 10-15 చూసిన తర్వాత దాంట్లో ఏదైనా ఒక 2 సెలెక్ట్ చేసి దెన్ వీడియో కాల్ చేస్తాం. ఓకే, షూర్ అండి. తీసేయమంటారా? తను మల్టీపర్పస్ చూస్తుంది. అడుగుదాం బ్లాక్ బీడ్స్ కూడా ఏమైనా నచ్చుతాయేమో. ఫస్ట్ ఇవి చూసిన తర్వాత బ్లాక్ బీడ్స్ చూద్దాం. ఓకే.
ఇప్పుడున్న ట్రెండీ కలెక్షన్ వచ్చేసి మన కంప్లీట్ కోరల్స్ అండి. ఒకప్పుడు ఏంటంటే రూబీ ఎమరాల్డ్స్ అనేది మీకు చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అనుకోండి, బట్ ఇప్పుడు అందరూ కోరల్స్ అండ్ ఈ కాంబినేషన్ లో ఎక్కువ అడుగుతున్నారు. సో ఇదంతా కస్టమైజేషన్ చేశాం కాబట్టి మీకు కంప్లీట్ ఇప్పుడు కోరల్స్ అనేది ట్రెండీ మోడల్ అండి. దీంట్లో కూడా చాలా బీట్స్ ఉంటాయి, కోరల్స్ వచ్చాయి అండ్ పర్ల్స్ ఉన్నాయి, నక్షి బాల్స్ వచ్చాయి అండ్ ఎమరాల్డ్స్ ఉన్నాయి అంతే కదా. ఎస్ మ్యామ్. అండ్ ఈ లాకెట్ కూడా చాలా చాలా బాగుంది. ఇది ఎంత వెయిట్ ఉంది? ఇది మనకి 24 grams లో ఉంది. 24 grams. ఎస్ మ్యామ్. నైస్. ఇంకొకటి ఇది వచ్చేసి మీకు పర్ల్స్ పర్ల్స్ అండ్ కోరల్ కాంబినేషన్ వచ్చేసాయి. సో ఇది ఒక వెరైటీ. ఎస్ మ్యామ్. ఇది కూడా మీకు డిఫరెంట్ గా అంటే ఇది కూడా సింగిల్ గా ఇలా, ఇది కూడా హానిక్స్ వస్తుంది మీకు. బట్ కృష్ణుడు ఓకే కృష్ణుడితో ఉందా ఇది? ఎస్ అండి. చాలా చాలా బాగుంది. ఇదేమో ఇది 18 grams లో ఉందండి. ఓకే. మీకు పల్ మనకి ఎక్కువ బీట్స్ కనిపిస్తున్నాయి కదా, అంటే ఇప్పుడు నార్మల్ గా అంటే ఫ్యాన్సీ డ్రెస్సెస్ అలా వేసుకోవడానికి డ్రెస్సెస్ కి కూడా సెట్ అయ్యేలాగా చాలా చాలా బాగుంది. ఇదేంటి హానిక్స్ అంటారా? అవునండి హానిక్స్. సో ఈ కార్వింగ్ స్టోన్ లాగా ఉంటుందా? స్టోనే అట్లా ఉంటుందా? స్టోనే అలా ఉంటుందండి. నైస్. సో దీంట్లో మనము కింద ఫస్ట్ చూసింది కదా, ఇది పక్కన పెట్టేద్దాము. ఓకే. యాక్చువల్గా ఇదా మనం చూసింది ఇది అది బాగుంది, అది పక్కన పెట్టాం. ఓకే. ఇంకా బాగున్నాయి. ఇవి వాళ్ళ పిల్లలకు సెట్ అయ్యేలాగా ఉన్నాయి. ఇవి ఏజ్ గ్రూప్ కైనా కూడా సెట్ అవుతాయి కదా. అవునండి. వెస్టర్న్ వేర్ కి బాగుంటాయి. ఎస్ మ్యామ్. ఇవన్నీ కంప్లీట్ మీకు జస్ట్ స్టోన్స్ కాదండి, ఓన్లీ పాలిష్, రోడియం పాలిష్ అంటారు ఇది. ఇది కూడా చాలా అంటే మీకు లుకింగ్ వైజ్ ఏంటంటే స్టోన్ లాగానే ఉంటుంది, బట్ స్టోన్స్ కాదు. అవును, అది సీజెడ్ లాగో లేకపోతే ఓ డైమండ్ లానో అనిపిస్తుంది. సో మనం మామూలుగా ఒక్క నిమిషము ఇట్లా చూద్దాం. సో డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటుంది. అవునండి. ట్రెడిషనల్ గానే కాకుండా వెస్టర్న్ వేర్ కి కూడా చాలా బాగుంటుంది కదా. చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అంటే. ఎగ్జాక్ట్లీ. అది కూడా మనకి 22 grams లో ఉంది కదా. ఇది వచ్చేసి స్టోన్స్ అండి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో మీకు నార్మల్ స్టోన్స్ ఇవి సీజర్స్. ఓకే. చాలా డిఫరెంట్ యూనిక్ గా ఉంది. ఇదైతే చైన్ అంతా కూడా చాలా యూనిక్ గా డిజైన్ చేశారు. సో ఈ బ్లూ కలర్ బాల్స్ ఏంటివి? అది కూడా మీకు హానిక్స్ ఫ్యాన్సీ బీట్స్ వస్తాయండి. ఇదంతా ఒక ఫ్యాన్సీ ఆర్నమెంట్ అనొచ్చు కదా. అవునండి, చాలా ఫ్యాన్సీ ఆర్నమెంట్. ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది? ఇది కూడా మీకు నార్మల్ గా 22 grams ఉందండి. ఇది వచ్చేసి మీకు 19 grams ఉందండి. బాగుంది. ఇది ఇంకా నాకు హెవీగా ఉంటదేమో. 3 layers. అచ్చా, 3 layers ఉన్నా కూడా 19 grams లోనే వచ్చేస్తుంది. ఎస్ మ్యామ్. ఓకే. సో ఇవన్నీ కూడా హానిక్స్ లోనే. ఇది చూడండి ఎంత బాగుంది అసలు. ఇది మీరు డిజైన్ చేసిందేనా? అవునండి. వెరీ నైస్, సూపర్ గా. నెక్స్ట్ ఇది కొంచెం ఇట్లా పల్స్, నార్మల్ పల్స్ ఉన్నాయి. దాంట్లో మల్టీ కలర్ కంటే కూడా ఎక్కువ పల్స్. ఓకే. ఇది కూడా మీకు 17 grams లో ఉంది. ఓకే. సో ఒకదాని కంటే ఒకటి తక్కువగానే ఉంది. ఇంకా నాకు అన్నిటికంటే ఇదే నచ్చింది. దీంట్లో స్టోన్స్ ఉన్నాయి కదా, స్టోన్స్ లాగా కనిపిస్తున్నాయి. సో దీన్ని ఏమంటారు? మనకి రోడియం పాలిష్. రోడియం పాలిష్. సో గోల్డ్ మీద రోడియం పాలిష్ లాగా. ఓకే. వీటికి వేస్టేజ్ ఏమైనా ఎక్కువ ఉంటుందా? సేమ్ అలా ఏం లేదండి. మన దగ్గర హైయెస్ట్ వేస్టేజ్ 12%. ఏ ఆర్నమెంట్ తీసుకోండి 2 to 12%. అంతే. అది ఎంత వేస్టేజ్ పోయినా మీరు మాత్రం 2 to 12% లోనే ఉంటుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం అనుకోండి, దీనికి ఎంత వేస్టేజ్ చేస్తారు? 12% పడుతుందండి. 12%. ఎందుకంటే దీంట్లో వర్క్ మెన్షిప్ బట్టి మీకు డిజైన్ బట్టి, డిపెండెంట్ డిజైన్ బట్టి అనేది చార్జెస్ ఉంటదండి. అది కూడా మీకు 2 to 12% హైయెస్ట్ అన్నట్టు. అదంతా కూడా మీరు ప్రతి దాంట్లో ట్యాగ్ లోనే ఉంటుందా? ట్యాగ్ లో ఎస్ఎంఎషన్. ఎస్ మ్యామ్. ఓకే. అనిపించిందా? ఓకే. వావ్, నైస్. ఇవి వచ్చేసి మీకు మోజోనైట్స్ కలెక్షన్ అంటారండి. ఏవైతే మోజోనైట్స్ ఇవి ఉన్నాయో ఇవి కూడా సేమ్ హానిక్స్ బీడ్స్ అండ్ మోజోనైట్స్ అన్నట్టు. ఓకే. ఇది కూడా మీకు 18 carat వస్తుందండి. మీకు 11 grams ఉంది గ్రాస్. నెట్ వెయిట్ వచ్చేసి 8.6 grams ఉంది. అవునండి. దీనికి వేస్టేజ్ మీకు నార్మల్ గా అంతే అండి. అంటే వేస్టేజ్ కాకుండా మేకింగ్ అనేది చెప్పొచ్చు. దీనికి వేస్టేజ్ ఉండదు. మేకింగ్ వచ్చేసి 950 పడుతుందండి. ఓకే. సో దీనికి 950 అంటే మామూలు గ్రామ్ కి 950 పడుతుంది. ఓకే. అంటే మనం మామూలుగా నో మేకింగ్ చార్జెస్ అనుకున్నాం కదా, బట్ ఏంటంటే మీకు 18 carats వచ్చేటప్పటికి ఏంటంటే దాన్ని వేస్టేజ్ లో కాకుండా డైరెక్ట్ 950 per gram అనేది వేస్తాం. సో దీనికి వేస్టేజ్ తీసుకోకుండా మీరు దీనికి మామూలుగా పర్ గ్రామ్ 950 రూపీస్ మేకింగ్ లాగా. ఓకే. సో ఇది వచ్చేసి 8 grams లో వచ్చేసింది. 8.6 grams లో వచ్చేసింది. నైస్.
ఇది ఇంకా బాగుంది. ఇదేం డైమండా లేకపోతే సీజర్స్ అండి. ఎంత క్యూట్ గా ఉంది అసలు. అది కూడా మీకు లైట్ వెయిట్ లో 6 grams లో ఉందండి. చాలా చాలా లైట్ వెయిట్ అండ్ చాలా క్యూట్ గా నైస్ గా ఉంది. సారీస్ మీదకి ఎంత ఎలిగెంట్ గా ఉంటుందో ఈవెన్ చుడిదార్స్ వేసుకున్నా కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే మీకు ఎక్కువ హెవీ చైన్స్ అలా లేకుండా జస్ట్ సింగిల్ గా బ్లాక్ బీడ్స్ వేయాలని అనుకుంటారు కదండి. సో 6 grams లో మీకు చాలా యూనిక్ గా ఉంది చూడండి డిజైన్ అనేది. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వర్క్ చేసే వాళ్ళు ఇంత పెద్ద పెద్ద వేసుకోవడం అలాగా, కాబట్టి వాళ్ళకి ఇలాంటివి బాగుంటాయి. మేము కూడా వేసుకోవట్లేదు ఈ మధ్య. మేము కూడా చాలా స్టైల్ గా చిన్నగానే వేసుకుంటాం. ఇది కూడా బాగుంది లాకెట్. ఇక్కడ సీజర్స్ అండి. ఓకే, సో ఇవన్నీ కూడా సీజర్స్. మనకి కావాలనుకుంటే వీటిని డైమండ్స్ లో కూడా మీరు మేక్ చేసిస్తారా? రెడీ చేసిస్తారా? ఉన్నాయా రెడీగా? రెడీ కూడా ఉన్నాయండి. రెడీగా ఉన్నాయా? ఓకే, అవి చూద్దాం. అంటే చాలా మంది ఏంటంటే డైమండ్స్ కి కాస్ట్ ఎక్కువ పడుతుంది ఎందుకులే అని సీజర్స్ లో కన్వర్ట్ అవుతారు కదా. అవునా? సో మేము ఇలా కూడా కస్టమైజ్ చేసేసాం. ఓకే, సో డైమండ్ లో మనకి ఏదైనా వెరైటీ నచ్చింది అనుకోండి, అవి మీరు సీజర్స్ లో చేసి ఇవ్వమంటే చేసిస్తారా? కస్టమైజేషన్ ఉంటుంది. కస్టమైజేషన్ ఉంటుంది. సో దీన్ని కూడా మళ్ళీ 18 carats లోనే చేస్తాం. 18 carats అంటే మన కంప్లీట్ సీజర్ వచ్చేస్తుంది. సీజర్ దాంతో అప్పుడు మీకు మనకి ఈవెన్ బడ్జెట్ కూడా తగ్గుతుంది. ఎంత అంటే కంపేర్ చేస్తే ఎంత తగ్గొచ్చు? మేబీ ఒక 20-30,000. అంటే మనకి ఆర్నమెంట్స్ ఇవి కూడా బాగున్నాయి. నాకు ఇది నచ్చింది. సో ఇది ఒకటైతే పక్కన పెట్టండి. ఐ డోంట్ నో వెదర్ షిల్ టేక్ ఆర్ నాట్. మనం కొన్ని సెలెక్ట్ చేసి పక్కన పెడతాం. ఓకే, సో ఇల్లు ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది కూడా మీకు ఆల్మోస్ట్ మీకు సేమ్ అండి 8 grams. ఓకే, ఇదేనా? దీంట్లో గోల్డ్ ఎక్కువ ఉంది కదా? గోల్డ్ ఎక్కువ ఉంది, బట్ మనకి అంటే డిజైన్ అనేది లైట్ వెయిట్ లో హెవీ వచ్చిందండి. సో మీకు అది 8 grams లాగా కనిపిస్తుంది. ఇది 22 carats. ఆర్నమెంట్స్ ఇవన్నీ 22 carats అండి. ఓకే, దీంట్లో బ్లాక్ బీడ్స్ ఉందా? బ్లాక్ బీడ్స్ ఉంది. యాక్చువల్లీ ఇది ఏంటంటే మీకు 5 grams లో ఉంది. వావ్, నైస్. ఇప్పుడు ఎక్స్క్లూడ్ చేస్తారా? ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, అది ఎక్స్క్లూడ్ చేసిన రేటా లేకపోతే అంటే లేదండి, మీకు గ్రాస్ వచ్చేసి 6 grams ఉందండి. దీంట్లో ఇవన్నీ నార్మల్ గా లెస్ చేసిన తర్వాత మీకు 5 grams లో వచ్చేస్తుంది. వావ్. సో ఇవన్నీ లెస్ చేసిన తర్వాత మాకు బిల్ వేస్తారు కదా? అవునండి. మీకు ఒకవేళ స్టోన్ ఉంది అనుకోండి, స్టోన్ కి అనేది సెపరేట్ కాస్ట్ పడుతుంది అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ స్టోన్ కి ఎంత ఉండొచ్చు మామూలుగా? సీజర్స్ కి పర్ క్యారెట్ మేము 700 ఇస్తామండి. చాలా రీజనబుల్ అన్నట్టు. బట్ ఎక్కడైనా స్టోన్స్ అనేది స్టోన్ కి రిటర్న్ వాల్యూ అనేది ఉండదు. అప్పుడు పర్ క్యారెట్ ఏంటంటే 1500 అలా ఇస్తారు. బట్ మన దగ్గర 700 అయినా కూడా మేము రిటర్న్ వాల్యూ 65% ఇస్తామండి. స్టోన్స్ 1500 వేరే దగ్గర ఉంటే మీ దగ్గర 700 ఉంటుంది. అగైన్ రిటర్న్ వాల్యూ కూడా ఉంటుంది. yes ma'am, 65% రిటర్న్ వాల్యూ ఇస్తాం ఏ స్టోన్స్ కైనా. ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి అట్లాగా? yes ma'am, ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి రీజనబుల్ ఇస్తున్నాం. ఇది విచిత్రంగా ఉంది. ఇదేంటి? ఇది అంటే నార్మల్ గోల్డ్ బట్ కొంచెం ఫ్యాన్సీగా ఉంది. సో ఇక్కడ మనం గోల్డ్ కొంచెం ఫ్యాన్సీగా కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు విజిట్ ముకుందా జ్యువెలర్స్. నేను చూసిందంటే కొత్తపేటలో అయితే చాలా చాలా ఫ్యాన్సీగా ఉన్నాయి. అన్ని చోట్ల ఇట్లాగే ఉంటాయా? కలెక్షన్ అంతా ఎట్లా ఉంటుంది? అవునండి, ముకుందా అంటే ఆల్ బ్రాంచెస్ ఈజ్ ఈక్వల్ అండి. అంటే ఎక్కడైనా ప్రతి చోట సేమ్ వెరైటీ ఆఫ్ జ్యువెలరీ ఉంటుందా? ఓకే, అంటే ఇప్పుడు నేను ఇది వీడియో తీసినప్పుడు ఇది టెలికాస్ట్ అయినప్పుడు ఇక్కడ కూకట్పల్లిలోను వాళ్ళు ఇంకెక్కడ వాళ్ళు ఖమ్మంలో వాళ్ళు చూసారనుకోండి, అక్కడ పోయి కొనుక్కోవాలి అనుకున్నప్పుడు సేమ్ ఉంటాయి. ఒకవేళ ఇక్కడ ప్రెసెంట్ గా అక్కడ కలెక్షన్ ఇది లేకపోయినా అనుకోండి, ఇక్కడ ఉన్నప్పుడు మేము నార్మల్ గా పంపిస్తాం. అండ్ కొరియర్ కూడా ఉంటుంది, ఆన్లైన్ ఫెసిలిటీ కూడా. ఇది కూడా చాలా బాగుంది. ఇదేమో దీంట్లో ఎక్కువ హెవీ గోల్డ్ అనిపిస్తుంది. గోల్డ్ బ్లాక్ బెడ్స్ కొంచెం నాకు వాటన్నిటికంటే ఇది నచ్చింది. సో ఇది కూడా వితౌట్ పెండెంట్ కాంబినేషన్ లో 3 layers ఉందండి. ఇది కూడా మీకు 10 grams ఉంది. ఇది మీకు 2 layers. సరే, సో 2 layers. ఇది ఎన్ని గ్రామ్స్ లో వచ్చింది? 10 grams లో ఉందండి. 10 grams. నైస్. సో ఇది మళ్ళీ ఫ్యాన్సీ లాకెట్. ఇది ఫ్యాన్సీ లాకెట్ అండి. అది ఈగా సినిమాలో నీ గుండెలాగా అట్లుంది చూడండి. సేమ్ ఇది కూడా లాకెట్ 6 grams లో ఉందండి. అచ్చా, లాకెట్ ఆ కాన్సెప్ట్ చూపిస్తాను మీకు. చూడండి ఎంత బాగుంది కదా, బాగుంది కదా.
చాలా బాగుంటుంది. కిషోర్ గారికి కూడా నచ్చింది. కొనేసుకోండి కిషోర్ గారు. నెక్స్ట్ అసలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి, అన్ని కూడా ఫ్యాన్సీగా ఉన్నాయి, అది నచ్చింది నాకు. అండ్ అన్ని బ్రాంచెస్ లో కూడా మనకి అవైలబుల్ గానే ఉంటాయట ఈ డిజైన్స్ అన్ని కూడా. సో మీరు ఎక్కడ ఏ బ్రాంచ్ లో ఉన్నా, చెప్పాను కదా మొత్తం 3 బ్రాంచ్లు ఉన్నాయండి. అండ్ 4వ బ్రాంచ్ రాబోతుంది సోమాజిగూడలో. సో 4 బ్రాంచ్లో మీరు ఎక్కడ మీకు దగ్గరగా ఉన్న ఏరియాస్ కి వెళ్ళి అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు హ్యాపీ. ఓకే, ఇది బాగుంది. దీంట్లో చైన్ వచ్చి ఇది 3 వరుసలమ్మా. అవునండి, ఇది 8.7 grams అండి. ఓకే, సి ఇంత బాగుంది ఇది. సో బ్లాక్ బిట్స్ మధ్యలో మనకి చైన్ వచ్చింది, చాలా అందంగా ఉంది. యా, సో ఇవి మళ్ళీ ఆనెక్స్ తో వచ్చినవేనా? ఇది ఆనెక్స్ బాలేనా? ఇది హానెక్స్ కాదండి, మీకు సీజర్స్ అండి, కంప్లీట్ సీజర్. ఇప్పుడు ఇదంతా మీకు సీజర్ వర్క్ అన్నట్టు. ఓకే, ఇది కూడా మీకు సేమ్ 7 grams లో ఉందండి మీకు. అచ్చా, నైస్. నాకు మళ్ళీ ఇది కూడా నచ్చింది బాగా. నాకు నచ్చింది ఏంటి అసలు దీంట్లో? యాక్చువల్లీ మా దగ్గర నచ్చందంటూ ఏది లేదండి. ఏ ప్యాటర్న్ అయినా యూనిక్ డిజైన్స్ ఉన్నాయి. ఒకదాని మించి ఒకటి అంటారు కదా, అట్లాగే ఉన్నాయి. ఇది కూడా చాలా యూనిక్ గా ఉంది. యాక్చువల్ గా మనము ఎప్పుడైనా కూడా ఒకటి ఏదైనా చైన్ చూస్తే దాంట్లో 2 sides సేమ్ ఉండేలాగా చూస్తాం కదా, ఇక్కడ ఇది డిఫరెంట్ గా వచ్చింది. ఎస్ మ్యామ్. ఇది లాకెట్ ఏదైనా ప్లాన్ చేశారా? లాకెట్ లాగా అట్లా, లేకపోతే అట్లనే ఉందా? అలా డిజైన్ అలా పెట్టామండి. ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే మీకు నార్మల్ గా ఇవన్నీ ఒకప్పుడు ఫుల్ గా వచ్చాయి కదా గోల్డ్. ఇప్పుడు ఇదేంటంటే మీకు కంప్లీట్ గా సీజర్ వర్క్ అనేది సైడ్ పెండెంట్ లాగా ఇచ్చాము. సో డిఫరెంట్ లుక్ కనిపించాలని. మనకు కావాలనుకుంటే దీన్ని రైట్ వేసుకోవచ్చు లేదా లెఫ్ట్ వేసుకునేలాగా ఎలా అయినా వేసుకోవచ్చు అండి. అండ్ ఇందులో మళ్ళీ గోల్డ్ ఎక్కువగా ఉంది. ఎస్ మ్యామ్. ఇది కూడా మీకు 8 grams లో ఉంది. అండ్ ఇది కొంచెం పెండెంట్ లాగా నీట్ గా వచ్చింది. ఎస్ మ్యామ్, కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అన్నట్టు. ఇది వచ్చేసి మీకు నార్మల్ గా 6 grams ఉందండి. ఇది కూడా దాంట్లో బ్లాక్ బీట్స్ లేవు, రోడియం పాలిష్. బట్ అందరూ స్టోన్స్ అనుకుంటారు, బట్ స్టోన్స్ కాదండి. మరి రోడియం పాలిష్ డైలీ యూజ్ చేసుకోవచ్చు? యూజ్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అంటే మీకు ఫ్యాన్సీ వేర్ కాబట్టి నార్మల్ యూజ్ చేసుకోవచ్చు. డ్రెస్సెస్ పైకైనా సింగిల్ గా వేసుకున్నా కూడా బాగుంటుంది. చాలా ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో దీంట్లో ఏదైనా సెలెక్ట్ చేద్దామా? ఒకటి బాగుంది, ఒకసారి ట్రై చేసి చూస్తా అంటే వేసుకొని చూడండి. తర్వాత అన్ని నేను ట్రై చేస్తాను కదా. సో ఇది బాగుంది, అండ్ ఇది కూడా నాకు కొత్తగా అనిపిస్తుంది. అండ్ దిస్ వన్ ఇస్ గుడ్. సో ఈ 3 పక్కన పెట్టి. ఓకే, మా కజిన్ మాట ఏంటో కానీ నేనైతే సూపర్ గా చూసేస్తున్నాను అన్ని. ఒకదాని తర్వాత ఒకటైతే తప్పకుండా వేసుకొని చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయి ఏంటి అని. సో తను ఏదైనా 2 సెలెక్ట్ చేసుకుంటుంది అనుకుంటున్నాను. మిగిలినవి మీరు చూసి అవి ఎలా ఉన్నాయో డిసైడ్ అయ్యి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మా కజిన్ కి చక్కగా వీడియో కాల్ చేసి ఇక్కడున్న అంటే ముకుంద జ్యువెలర్స్ లో ఉన్న జ్యువెలరీ అంతా కూడా చూపించాను. తనకి చాలా చాలా నచ్చాయి. దాంట్లో పర్టికులర్ గా నేను సెలెక్ట్ చేసిన జ్యువెలరీ అంతా కూడా నచ్చింది. ఇంకా అవే బిల్ చేయించమని చెప్పేసింది అనమాట. సో ఈ సందర్భంగా యాక్చువల్ గా నేను కూడా షాపింగ్ చేద్దామా అనుకున్నాను, కానీ లేదు శ్రావణ మాసం వస్తుంది కదా, ఇంకా అప్పటికి ఇంకా మంచి మంచి డిజైన్స్ వస్తాయని ఇప్పటికి కొంచెం కాస్త కుదుటపడి నెక్స్ట్ టైం కొనుక్కుందామని పోస్ట్ పోన్ చేసుకున్నాను నా ప్రోగ్రామ్ ని. సో మీరు కూడా తప్పకుండా ఇక్కడికి రావచ్చు అండ్ శ్రీనవ రిఫరెన్స్ ఇచ్చి మంచి మంచి జ్యువెలరీని మీ సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, స్టే ట్యూన్.